ఫ్రెండ్స్ మీ మొబైల్కి కూడా డైలీ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. కాల్స్ వచ్చినప్పుడు మీ మొబైల్లో ఒక స్క్రీన్ అనేది ప్లెయిన్గా ఉంటుంది. ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ కానీ నెంబర్ కానీ అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మీకు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫోటో వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా కనిపించాలని నేను సెటప్ చేసుకున్నాను. నాకు ఎవరు కాల్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే వస్తుందన్నమాట. ఈ ఫోటో ప్లేస్లో మీరు మీ పిల్లల ఫోటో కావచ్చు, ఎవరి ఫోటో అయినా సరే మీరు సెటప్ చేసుకోవచ్చు. సెటప్ చేసుకున్న తర్వాత మీకు కాల్ వచ్చినా సరే ఈ విధంగా కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఆ కాల్ని లిఫ్ట్ చేసిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఈ విధంగా కనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ మొబైల్లో సెటప్ చేసుకోవచ్చు. దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో కాల్ వచ్చినప్పుడు ఆ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద మీరు చూసినట్టయితే ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కింద మీకు బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ ఇప్పుడు మనం కలర్ స్క్రీన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఇక్కడ కింద జస్ట్ యాడ్ యువర్ ఫోటో ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ కస్టమ్ అని చెప్పేసి వస్తుంది. దీనిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మిమ్మల్ని గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా గ్యాలరీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు గ్యాలరీ నుంచి వెళ్ళి ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటో మీకు ఎంతవరకు కావాలో విధంగా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక పైనుంచి మీకు కాల్ వచ్చినట్టయితే ఈ విధంగా కనిపిస్తుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఎవరు కాల్ చేస్తున్నారో నేమ్, నెంబర్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఫోటో. సో ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద అప్లై అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం ప్రీమియం వర్షన్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రీగానే ఒక చిన్న యాడ్ చూసి కూడా సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ వాచ్ వీడియో ఉంది కానీ దానిపైన ప్రెస్ చేసి ఒక యాడ్ అయితే చూస్తాను, ఫ్రీగానే సెటప్ చేసుకుంటాను. ఆ చిన్న యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు అప్లైడ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ నేను క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళిపోతాను. ఒకసారి నేను వేరే మొబైల్ తోటి కాల్ చేసి చూస్తాను నిజంగానే ఫోటో సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు సెటప్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపిస్తుంది, ఎవరు కాల్ చేస్తున్న వాళ్ళ నేమ్, నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కాల్ లిఫ్ట్ చేసినా సరే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ఎవరైనా సరే మీకు కాల్ చేసినట్టయితే ఈ విధంగా ఫ్రీగానే బ్యాక్గ్రౌండ్లో ఫోటో వచ్చేలా మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.